హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం రోజు అందరూ తప్పకుండా చేసుకునే కుడుములను ఈజీగా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని 11 కుడుములను ముత్తైదువునకు వాయనంగా ఇవ్వాలని కథలో ఉంటుంది. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేవారు తప్పకుండా కుడుముల్ని చేసుకోవాలి. కుడుములు చేయటానికి బియ్యం రవ్వను తీసుకోవాలి. బియ్యం రవ్వ ఇంట్లో రెడీగా లేని వాళ్ళు మన ఇంట్లో రైస్ వండుకోవటానికి వాడే బియ్యాన్ని నీట్గా 2 సార్లు వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టుకుని ఆరిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రవ్వలా చేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత రవ్వను ఒక్కసారి జల్లించుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల బియ్యం రవ్వను తీసుకున్నాను. కుడుములను చేయటానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక కప్పుతో కానీ లేదా గ్లాసుతో కానీ మీరు ఎంత క్వాంటిటీలో అయితే కుడుములను చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బియ్యం రవ్వను తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కుడుముల్లో వేయటానికి 2 కప్పుల బియ్యం రవ్వకు 1/2 కప్పు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. పచ్చిశనగపప్పు ఎక్కువగా ఇష్టపడని వారు 1 or 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కుడుములను చేసే 10 మినిట్స్ ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు తీసుకున్న పచ్చిశనగపప్పును ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ పోసి పచ్చిశనగపప్పును నానబెట్టుకోండి. ఇప్పుడు కుడుములను చేయటానికి బియ్యం రవ్వను ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో మీరు ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వను తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని తీసుకుని ఈ గిన్నెలో పోయండి. 1 కప్పు బియ్యం రవ్వకు 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యం రవ్వను తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ను తీసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్లో మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. నేను 1.5 స్పూన్ ఉప్పును వేసుకున్నాను. వాటర్లో ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును నీట్గా ఒకసారి వాష్ చేసుకుని ఈ వాటర్లో వేయండి. పచ్చిశనగపప్పును 10 మినిట్స్ ముందుగా నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. వాటర్లో ఉప్పు పచ్చిశనగపప్పు వేసిన తర్వాత గిన్నెకు మూత పెట్టి వాటర్ బబుల్స్ వచ్చే వరకు వాటర్ను మరిగించండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసుకుని బాయిల్ అవుతున్న వాటర్లో 2 స్పూన్స్ ఆయిల్ను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకున్నాను. వాటర్లో ఇలా ఆయిల్ వేయటం వలన వాటర్లో బియ్యం రవ్వను పోసి ఉడికించుకున్నప్పుడు రవ్వ పొడిపొడిగా వస్తుంది. వాటర్లో ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితో కలుపుతూ స్లోగా వాటర్లో బియ్యం రవ్వను పోస్తూ ఉండండి. వాటర్లో బియ్యం రవ్వను పోస్తున్నప్పుడు తప్పకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే వాటర్ అంతా ఒక్కసారిగా బియ్యం రవ్వ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. బియ్యం రవ్వను వాటర్లో పోసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితో కలుపుకుంటూ ఉండండి. గెరిటితో 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే బియ్యం రవ్వ వాటర్లో బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా బియ్యం రవ్వ అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ వరకు బియ్యం రవ్వను ఉడికించుకోండి. రవ్వను ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ గెరిటితో కలుపుకుంటూ ఉండండి. గిన్నెకు అడుగున రవ్వ అంటుకోకుండా ఉంటుంది. నేను రవ్వను ఉడికించుకునేటప్పుడు ఇలా గెరిటితో మధ్యలో కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, రవ్వ ఇలా పొడి పొడిగా రావాలి. కుడుములకు బియ్యం రవ్వ బాగా ఉడికితే కుడుములు బాగుంటాయి. నేను మరలా గిన్నెకు మూత పెట్టుకుని 2-3 మినిట్స్ రవ్వను ఉడికించుకుంటున్నాను. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టి బియ్యం రవ్వను ఉడికించుకుంటే ఇలా ఆవిరికి ఉడుకుతుందండి. ఆల్మోస్ట్ బియ్యం రవ్వ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మూత తీసుకుని బియ్యం రవ్వను గెరిటితో మరలా ఒకసారి కలుపుకొని కుడుములు చేయటానికి బియ్యం రవ్వను కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. రవ్వ త్వరగా చల్లారడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద గిన్నెలోకి రవ్వను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుడుములు చేయడం చాలా సింపుల్ అండి. మన ఇంట్లో బియ్యం రవ్వ రెడీగా ఉంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితో రవ్వను కొంచెం కొంచెం తీసుకుని ఇలా కుడుములుగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుడుములను మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. కుడుములను చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితో కొంచెం బియ్యం రవ్వను తీసుకుని
బియ్యం రవ్వ బ్రేక్స్ లేకుండా గట్టిగా ఒక బాలులా వచ్చేలాగా చుట్టుకోండి. కుడుముల్ని చేసేటప్పుడు చేతికి ఒక డ్రాప్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకుని కుడుములను చేస్తే చేతికి బియ్యం రవ్వ అంటుకోకుండా ఉంటుంది. నేను ఉడికించుకున్న రవ్వ అంతా కూడా ఇలా కుడుములుగా చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న కుడుములను స్టీమ్ మీద ఉడికించుకోవాలి. కుడుములను ఉడికించుకోవడం కోసం నేను అందరికీ వీలుగా ఉండేలా ఇడ్లీ పాత్రలో కుడుములను ఉడికించుకోవడం చూపిస్తున్నాను. ఒక ఇడ్లీ పాత్రను తీసుకుని ఇడ్లీ పాత్రలో ఉండే స్టాండ్స్ తీసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ చూపించినట్టుగా ఒక పెద్ద గ్లాస్ వాటర్ని ఇడ్లీ పాత్రలో పోయండి. ఇడ్లీ స్టాండ్కు ఉండే రేకులని పక్కన పెట్టుకుని ఇక్కడ చూపించినట్టుగా అడుగును ఉండే స్టాండ్ని మాత్రమే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా చేతితో తీసుకుని స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ స్టాండ్ పైన మీకు ఎన్ని కుడుములు పడితే అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుడుములను ఒకదానిపైన ఒకటి పెట్టినా పర్వాలేదండి. కుడుములను ఇడ్లీ పాత్రలో స్టాండ్ పైన ఇలా మొత్తం అన్ని కుడుములను పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రకు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు కుడుములను ఉడికించుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుడుములను ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవచ్చండి. మూత తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. కుడుములు ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీసేయకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత చూసారా కుడుములు ఇంకా వేడిగా ఉన్నాయి. కుడుములు బాగా ఉడికాయండి. ఒక స్పూన్తో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కుడుములు చేయటం చాలా ఈజీ అండి. అలాగే కుడుములు ఆయిల్ వంట కాదు కాబట్టి ఆవిరి మీద ఉడికించుకుంటాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా కుడుములను చేసుకోవచ్చు. కుడుములకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ బాగుంటుంది. హెల్తీ అండ్ టేస్టీ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేవారు తప్పకుండా కుడుములను చేసుకుని 11 కుడుములను ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలని కథలో ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు చేయవలసిన ఈ కుడుములను చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.